ఇప్పుడు మనతో పాటు ఉన్నారు హైదరాబాద్ అగ్రికల్చర్ మార్కెట్ కమ్యూనిటీ వైస్ చైర్మన్ కోట్ల శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ అసలు ఏంటి సార్ మన తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఈ రాజకీయాల్లో అనేది కొంచెం సంచలనంగా కూడా మారుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే కూడా వరంగల్లో పెట్టిన సభలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆనాడు ఈనాడు ఏనాడైనా ఎప్పటికైనా మరి శత్రువు అంటే తెలంగాణకు శత్రువు అంటే కాంగ్రెస్ పార్టీయే అని కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీని గురించి మీరు ఏం చెప్తారు? మీకు మీ టీవీ ప్రేక్షకులకు నమస్కరిస్తూ, వరంగల్ సభలో మాజీ సీఎం కేసీఆర్ గారు తన దిగజారుడుతనానికి నిదర్శనంగా చేసిన వ్యాఖ్యలను పూర్తిగా నేను ఖండిస్తూ ఉన్నాను. ఆనాడు ఈనాడు ఏనాడైనా కానీ కాంగ్రెస్ పార్టీ వల్లే ఈరోజు అభివృద్ధి అనేది, సంక్షేమం అనేది జరిగింది. గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానం, మాట శ్రీమతి సోనియా గాంధీ ఏదైతే కరీంనగర్ జిల్లాలో బహిరంగ సభలో ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాబట్టే నువ్వు ఒక సీఎం అయినవన్న సంగతి మర్చిపోవద్దు. శ్రీమతి సోనియా గాంధీ గారి దయ వల్లనే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తెలంగాణలో ఆ రోజు భావోద్వేగాల పరిస్థితుల్లో మమ్మల్ని నమ్మకుండా నిన్ను నమ్మి మీ పార్టీకి పట్టం కడితే 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ దయా దాక్షిణ్యాలతో నువ్వు సీఎం అయి నీవు నీ కుటుంబాన్ని విలాసవంతమైన జీవితాలు గడపలేదా? నువ్వు ముఖ్యమంత్రిగా, నీ కొడుకు మంత్రిగా, నీ కూతురు పార్లమెంట్ సభ్యురాలుగా, నీ అల్లుడు అదేవిధంగా నీటిపారుదల శాఖ, మీరు ఉన్నతమైన కుటుంబాలు, ఉన్నతమైన విలాసమైన జీవితాలు గడిపింది కాంగ్రెస్ పార్టీ పుణ్యమే అని సంగతి మర్చిపోవద్దు. కేసీఆర్ గారు నిన్న మీరు చేసిన వ్యాఖ్యలు తక్షణమే వెనక్కి తీసుకొని శ్రీమతి సోనియా గాంధీ గారికి, కాంగ్రెస్ పార్టీకి క్షమాపణ చెప్పే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను మేము వదలమని సందర్భంగా చెప్తా ఉన్నాం. కాంగ్రెస్ భిక్షంతో నువ్వు ఏ రకంగా అయితే కేంద్ర పదవులు కానీ అదేవిధంగా ఎన్నో పదవులు అనుభవించిన నువ్వు ఈరోజు కాంగ్రెస్ పార్టీని శత్రువుగా, విలన్గా చిత్రీకరించడం నీ దుర్మార్గమైన, నీచమైన, నీ యొక్క నీచ సంస్కృతికి ఏది బ్రహ్మరథం పడుతుందన్న సంగతి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఇలాంటి వ్యాఖ్యల వలన నువ్వేదో గొప్ప నాయకుడు అవుతావు అనుకుంటున్నావు, కానీ నీ దిగజారుతనం నిన్న వరంగల్ జిల్లాల ప్రజలందరూ కూడా, రేపు రాబోయే తెలంగాణ ప్రజలందరూ కూడా చెంప చెల్లు మనిపిదే విధంగా నీకు సమాధానం ఇస్తారు. కనుక నీ యొక్క వ్యాఖ్యలు ఉపసంహరించుకో, నువ్వు క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదే కాకుండా ఇప్పుడు ఎందుకంటే మరి ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చుకోవట్లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడి ఇప్పుడు సంవత్సరంన్నర పూర్తవుతున్నప్పటికీ కూడా ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ పక్కన పెట్టేశారు. పనికి మాలిన పనులన్నీ కూడా ముందుకు తీసుకొస్తున్నారని కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇప్పుడు 15 నెలల్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా క్యాబినెట్ 18 గంటలు ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర మహిళల కోసం, ఈ రాష్ట్ర నిరుద్యోగుల కోసం, ఈ రాష్ట్ర సమస్యల కోసం, ఈ రాష్ట్ర నిధుల కోసం, ఈ రాష్ట్ర నియమాల కోసం ఎంతో శ్రమ పడుతూ ఇలా 18 గంటలు పనిచేస్తూ ఈరోజు మేము కాంగ్రెస్ రుణమాఫీ చేసినాం, ఉచిత విద్యుత్ 200 యూనిట్లు చేసినాం, మహిళలకు ఉచిత బస్ ప్రయాణం చేసినాం, గ్యాస్ సబ్సిడీ ఇచ్చినాం, రైతు భరోసా ఇచ్చినాం, బీసీ కమిషన్ ఏర్పాటు చేసినాం, అదేవిధంగా కులగణన చేపట్టినాం, రైతు కమిషన్ ఏర్పాటు చేసుకున్నాం, విద్యా కమిషన్ ఏర్పాటు చేసినాం, ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసినాం, రైతు కూలీ రైతు భరోసా ఏర్పాటు చేసినాం, సన్న ఒడ్లు పండిస్తే 500 రైతుకు బోనస్గా ఇచ్చినాం. ఈరోజు సన్న బియ్యము రేషన్ షాపుల ద్వారా రాష్ట్రంలో 33 జిల్లాల్లో ఇలా సన్న బియ్యాన్ని ఇలా ప్రజలకు అందించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా డిసెంబర్ 7 తారీఖున అయితే మొదలుపెట్టిన ప్రజాపాలనలో ఇప్పటి వరకు 55,000 ఉద్యోగాలు ఎల్బీ స్టేడియం సాక్షిగా ఇచ్చిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ అని చెప్పక తప్పదు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన తర్వాత డిఎస్సి ఏర్పాటు చేయలే. గత 13 సంవత్సరాల నుంచి డిఎస్ పరీక్షలకు నోచుకొని విద్యారంగాన్ని పూర్తిగా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే 10 నెలల్లో డిఎస్సి వేసి 10 నెలల్లో డిఎస్సి వేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ యొక్క ఫలితాలను కూడా ఇచ్చిన సంగతి కూడా ఈ సందర్భంగా మనం చేస్తాం. అదేవిధంగా గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించి సక్సెస్ చేసినాము, ఎస్సీ వర్గీకరణ చేసినాము, 25 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసి బ్యాంకులలో 21,000 కోట్ల రూపాయలు బ్యాంకులో వేసే సంగతి కూడా
ఈరోజు కాంగ్రెస్ పార్టీకి దక్కుదలలో ఎలాంటి అత్యశక్తి లేదని ఈ సందర్భంగా మీ ద్వారా నిర్మల గారు తెలియజేస్తున్నాను. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కేవలం రైతుల కోసమే 55,000 కోట్ల రూపాయలు ఈరోజు రైతుల కోసం ఖర్చు పెట్టినాము. అదేవిధంగా ఏ తెలంగాణ తల్లి కోసమైతే గతంలో ఉద్యమాలు జరిగినాయో ఆ ఉద్యమాలు జరిగిన సందర్భంగా గత ప్రభుత్వం కూడా తెలంగాణ తల్లి విగ్రహం చేయలే. సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా క్యాబినెట్ ఇలా సచివాలయం సాక్షిగా ఇలా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టుకున్నందుకు నేను చాలా సంతోషపడతా ఉన్నాను. అదేవిధంగా తెలంగాణలో కవులకు కళాకారులకు గుర్తింపు తెచ్చి ₹1,00,00,000 నగదు పురస్కారం కూడా ఇచ్చిన సంగతి కూడా ఈ సందర్భంగా మీ ఛానల్ ద్వారా తెలియజేసిన. సంక్షేమ హాస్టళ్లకు కాస్మెటిక్స్ ఛార్జీలు కానీ మెస్ ఛార్జీలు కానీ పెంచిన చరిత్ర కూడా మరి కాంగ్రెస్ పార్టీ అని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇవన్నీ తెలుసుకోకుండా ఏదో బహిరంగ సభని రజతోత్సవాల సభని నోరు పారేసుకుంటే తెలంగాణ ప్రజలు ఇప్పటికే మిమ్మల్ని బొందబెట్టి రాజకీయంగా రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల్లో కూడా నిన్ను నీ పార్టీని రాజకీయంగా బొందబెడతారు. నువ్వు లేక ఒకసారి ఇలా బహిరంగ సభకు వచ్చి కాంగ్రెస్ పార్టీ మీద కాంగ్రెస్ ప్రభుత్వం మీద అవాకు చెవాకులు వేస్తే మరి ప్రజలు సహిస్తూ ఊరుకోరన్న సంగతి కూడా ఈ సందర్భంగా మలుచు. అదేవిధంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారు దావోస్ పర్యటనకు పోయి దాదాపు 2,20,000 కోట్ల రూపాయలు ఏదైతే భవిష్యత్ రాష్ట్రం కోసం ఏదైతే ఫ్యూచర్ సిటీ నిర్మాణం కోసం ఇలా దావోస్ నుంచి తెచ్చిన సంగతి కూడా మీ అందరికీ దృష్టికి తీసుకొని ప్రతి నియోజకవర్గ అభివృద్ధి కోసం 15 నుండి 20 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల 1వ తారీఖు నుంచి మొదలుపెట్టి 5వ తారీఖు వరకు కూడా ఖచ్చితంగా వారి జీతాలు టకామని ఆ యొక్క బ్యాంక్ అకౌంట్ ఖాతాలో వేస్తున్నారంటే చూడలేని దౌర్భాగ్య స్థితిలో ఇవాళ బీఆర్ఎస్ నాయకులు అని చెప్పడంలో ఎలాంటి అతిశక్తి లేదు. తెలంగాణ రాష్ట్రం 55,000 లక్షల కుటుంబాలకు విద్యుత్ 200 యూనిట్లు ఇలా ఉచితంగా ఇస్తా ఉన్నాం. ఇది చూసి మంట ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఏదైతే అభివృద్ధి చేస్తున్నారో రేవంత్ రెడ్డి గారిని చూసి జీర్ణించుకోలే కడుపు మంటతోని రగిలిపోతున్న ఓ బీఆర్ఎస్ నాయకులారా త్వరలో నీకు చెంప చెల్లు అనిపించే విధంగా తెలంగాణ ప్రజలు జవాబు చెప్తారని కూడా ఈ సందర్భంగా మనం చేస్తాను. అదేవిధంగా మరి పంచాయతీ కార్మికులకు కూడా వేతనాలు పెంచినాం. అదేవిధంగా మరి ఈ రెవెన్యూ చట్టం తీసుకొచ్చి రైతు భరోసా కింద మరి ఈరోజు భూమాత అనే కార్యక్రమం తీసుకొని రైతు ధరణి వల్ల ఏ రకంగా అయితే రైతులకు నష్టం జరిగిందో ఏ రకైతే రెవెన్యూ చట్టాలు రెవెన్యూ రికార్డులు పాతర వేసి వీ యొక్క కుటుంబం కోసమే 1,000 ఎకరాలు ఏదైతే రిజిస్టర్ చేసుకున్నామో ఆ కార్యక్రమాన్ని రద్దు చేసి గౌరవ ముఖ్యమంత్రి మేధో మదన్లో పుట్టిన ఒక మానస పుత్రికనే ఈ భూభారతి చట్టం అని ఇలా భూభారతి చట్టం కింద ఎంతోమంది తెలంగాణ రైతులు కానీ రెవెన్యూ రికార్డులు కానీ జిల్లా స్థాయికి పోవాల్సిన అవసరం లేదు. మండల స్థాయి అధికారుల దగ్గరికి పోతే వాళ్ళ యొక్క విలువైన సమాచారం ఈరోజు అందుకుంటున్నారని చెప్పడంలో ఎలాంటి అతిశక్తి లేదు. ఇలా చెప్పుకుంటూ పోతుంటే మరి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించినాం. ఇలా రేషన్ కార్డులు గౌరవ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అధ్యక్షన ఇలా రేషన్ కార్డుల పంపిణీ కూడా శ్రీకారం జరుపుతా ఉన్నాం. ఇవన్నీ చూసి చూడలేక కండ్లుండి కబోదులైన ఈ టీఆర్ఎస్ నాయకులు ఈ బీజేపీ నాయకులు ఒకటే తాళ్ళలో ముక్కలై ఇలా రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాం చేసే దశగా ప్రయాణిస్తున్నారు. వీళ్ళు త్వరలోనే తెలంగాణ ప్రజలు కర్రు కాల్చి వాత వేట్లలో ఎలాంటి అతిశక్తి లేదని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. కావచ్చు, కరెక్టే. కానీ మరి ప్రతిసారి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడే ఉగ్రవాదుల దాడి ఇక్కడ హైదరాబాద్లో కావచ్చు లేదా బార్డర్లో కావచ్చు జరుగుతున్నాయి అంటున్నారు. అదే అనుగుణంగా తీసుకొని ఇప్పుడు మనకు పహల్గామాలో ఉగ్రవాదులు దాడి చేసి దాదాపు 48 మందిని కూడా హతమార్చడం జరిగింది. అంటే ఇక్కడ హైదరాబాద్ మెయిన్ సిటీ మన తెలంగాణ రాష్ట్రానికి అని కూడా చెప్పుకోవచ్చు, అదేవిధంగా దేశానికి అని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ చాలామంది పాకిస్తానీలు కూడా ఉండడం కూడా తెలుసు. అదేవిధంగా ఇప్పుడైతే మన సెంట్రల్ ఒక నిర్ణయం అయితే తీసుకుంది, వాళ్ళపైన దాడికి కూడా వెళ్తుంది, అది స్టార్ట్ అయింది. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే ఇవన్నీ జరుగుతుంటాయి, కాంగ్రెస్ వాళ్ళ వల్లే ఉగ్రవాదులు దాడికి పాల్పడతారు అని చెప్పేసి కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ హైదరాబాద్కు సంబంధించి చాలామంది పాకిస్తానీలు ఉన్నారు కాబట్టి వాళ్ళ పట్ల ఎలాంటి చర్యలు చేపడుతుంది ప్రభుత్వం? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయానికైనా ఈరోజు పహల్గాంలో జరిగిన దాడి చాలా విచారకరమైన దాడి. నేను సూటిగా నరేంద్ర మోడీ గారిని భద్రతా సలహా మండలి వాళ్ళని కోరుతా ఉన్నాను, కేంద్ర హోంమంత్రిని కోరుతా ఉన్నాను, రక్షణ శాఖ మంత్రిని కోరుతాను, మీ లోపల మీకే పరస్పరమైన స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నాను.
వీళ్ళు పాకిస్తాన్ నుంచి కానీ బంగ్లాదేశ్ నుంచి కానీ దొడ్డిదారిన 3 నెలల కిందనే వచ్చిరని ఇంటెలిజెన్స్ సమాచారం చేస్తే కేంద్ర బలగాలు ఏం చేస్తున్నాయి? నేను రాజకీయం చేయదలుచుకోలేదు. ఎందుకంటే ఒక ప్రధానమంత్రికి మేము రాహుల్ గాంధీ గారు సిడబ్ల్యూసీలో ఒక నిర్ణయం తీసుకున్నాం. దేశ భద్రత విషయంలో జెండాలు ఎజెండాలు పక్కేటి జాతీయ జెండా కింద మనం పనిచేయాలి, దేశ రక్షణనే మనకు ముఖ్యము, భారత మాతనే ముఖ్యమనే ఉద్దేశం తీయాల నరేంద్ర మోడీ గారికి అన్ని రాజకీయ పక్షాలు సలహాలు సూచనలు ఇస్తున్నారు. వారు యుద్ధం చేయమనే కోరుతున్నాము. ఏ భారత మాతకైతే తలకు గాయం జరిగిందో ఆ తలకు గాయం చేసిన తల తీయమని మేము కోరుతా ఉన్నాం, మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కానీ ఇప్పటి వరకు మరి 3 నెలల నుంచి 6 నెలల నుంచి మరి వైఫల్యం చెందిందా ఇంటెలిజెన్సీ? మీ యొక్క అంతరంగిక భద్రతా వ్యవస్థ క్షీణించిపోయిందా? వాళ్ళు చెప్తున్నప్పటికీ కూడా మీ యొక్క మంత్రిత్వ శాఖ రాజ్నాథ్ సింగ్ గారు కానీ అదేవిధంగా అమిత్ షా గారు కానీ సాక్షాత్తు నరేంద్ర మోడీ గారు కానీ మరి ఏం చేసిర్రు ఈ సందర్భంగా? మీరు భద్రతా బలాల వైఫల్యమా, ఇంటెలిజెన్సీ వైఫల్యమా? ఇంటెలిజెన్సీ ఎప్పటికప్పుడుకు కేంద్ర ప్రభుత్వానికి సమాచారం ఇస్తున్నప్పటికి కూడా వాళ్ళు ఇంత దూరం నుంచి అంటే ఒక గడప దాటి గడప రావాలంటేనే చీమ చిటుకుమంటేనే ఎంతో ఇంటెలిజెన్సీ మనకు సమాచారం ఇంటెలిజెన్సీ కొన్ని నెలల పాటు ఏది నడకదారిలో మన దేశానికి ప్రవేశిస్తుంటే కేంద్ర ప్రభుత్వం నిద్రపోతుందని సందర్భంగా అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయదలుచుకోలేదు. దీనికి మా ముఖ్యమంత్రి గారు కానీ మా గౌరవ కేంద్ర లోకసభలో ప్రతిపక్ష నాయకుడు మా రాహుల్ గాంధీ గారు కానీ ఎట్టి పరిస్థితిలో ఈ శిక్ష అల్లరి ముఖకు దీనివల్ల భారత ఆత్మస్థైర్యం దెబ్బతినకూడదనే ఉద్దేశంతో మీరు యుద్ధం చేస్తారా? ఏ రకంగా మీరు ముందుకోతారో మీ అందరికీ దేశ పౌరులుగా 140 కోట్ల మంది ఇలా జెండాలు పక్కన పెట్టి జాతీయ జెండా కింద మీకు మద్దతు తెలుపుతా ఉన్నాం. మీరు సీరియస్నెస్ తీసుకోండి. పాకిస్తాన్ యుద్ధం చేస్తారా? ఏ భారత మాతకైతే అంటే ఇండియాకు తలకాయ లాంటి కాశ్మీర్కే దెబ్బ తగిలింది, ఆ దెబ్బ కొట్టినోని తల తీయమని మేము ఈ సందర్భంగా నరేంద్ర మోడీ గారిని కోరుకుంటా ఉన్నాం. కనుక ఎలాంటి రాజకీయ ఒత్తిడి లేవు. హైదరాబాద్లో పాకిస్తాన్లు పోవలసిందే, ఇండియాలో ఉన్న పాకిస్తాన్లు పోవలసిందే. ప్రధానమంత్రి ఏ నిర్ణయం తీసుకున్నా అన్ని రాజకీయ పక్షాలు వారికి సానుకూలంగా స్పందిస్తూ ఉన్నాయి. వారు ఇంకోసారి ఏ పార్టీ మీదుగా బదనాం చేయడం కూడా శుద్ధ అబద్ధం అవుతుంది. అన్ని ఎలా దేశమంతా ఒక్క తాటి మీదకి వచ్చింది. నేను ఇంతకుముందే చెప్పిన ఎజెండాలు పక్కకెట్టి భారత జెండా కింద జాతీయ జెండా కింద మనందరం ఉన్నాము. ఇంటర్నల్గా మనకు రాజకీయ మనస్పర్ధలు ఉండొచ్చు, అవి పక్కన పెట్టాలి. ఇక దేశాల మధ్య జరుగుతున్న ఈ తీవ్రమైన ఈ అల్లరి ముఖాను కట్టడి చేయకపోతే రాబోయే రోజుల భవిష్యత్తులో కూడా మన పిల్లలకు మనం జవాబుదారీతనంగా ఉండవలసి వస్తుంది. ఎక్కడో ఒక్కడ దీనికి పులి స్టాప్ పెట్టాలి. యుద్ధమా వీరస్వర్గమా? అందుకొరకే మేము నరేంద్ర మోడీ గౌరవం అక్కడ భారతీయ జనతా పార్టీని చూసలేం తల్లి. ఎక్కడ ఉన్నది ప్రధానమంత్రి గారికి, ఇక్కడ ఉన్నది ముఖ్యమంత్రి గారు. ఖచ్చితంగా వారు సానుభూతి ప్రకటించారు. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని చెప్పడానికి నేను సంతోషిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. చూసారు కదా, ఎందుకంటే ఇప్పుడు ఉగ్రవాదులు చేసిన ఈ దాడి పట్ల మాత్రం నరేంద్ర మోడీ గారికి మా ఫుల్ సపోర్ట్ మేము ఇస్తూ ఉంటాము. రాష్ట్రం తరఫు నుంచి, ప్రభుత్వం తరఫు నుంచి ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా మేము కట్టుబడి ఉంటాము. ఎందుకంటే పాకిస్తాన్లను అంతం చేయడానికి ఎప్పుడు ముందుగానే ఉంటుంది ఈ అధికార పార్టీ అని చెప్పేసి కూడా విన్నవించుకున్నారు. అంతేకాదు నిన్న మరి కేసీఆర్ గారు చేసిన వ్యాఖ్యలపైన మాత్రం ఖచ్చితంగా తన క్షమాపణ చెప్పాల్సిందే అని కాంగ్రెస్ నాయకులు అయితే కోరుతున్నారు. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.